థైరాయిడ్ క్యాన్సర్ ఫస్ట్. సో థైరాయిడ్ క్యాన్సర్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనమాట. సో పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఏంటి అంటే ఇది మోస్ట్ కామన్ టైప్ అండ్ ఇట్ హ్యాస్ బెస్ట్ ప్రోగ్నోసిస్ అమాంగ్ ఆల్. సో దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎక్స్పోజర్ టు రేడియేషన్ ఎస్పెషల్లీ చిన్నప్పుడు అండ్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లో వస్తుంది అనమాట. సో స్ప్రెడ్ వచ్చేసి లింఫాటిక్ స్ప్రెడ్ ద్వారా జరుగుతుంది అండ్ ఇది సర్వికల్ నోడ్స్కి వెళ్తుంది అనమాట అక్కడ నుంచి. హిస్టాలజీలో మనకి స్పెషల్గా ఇందులో ఆర్ఫన్ అనే ఐ న్యూక్లియై ఉంటాయి అన్నమాట. అంటే సో ఇలా ఉంటాయి ఆర్ఫన్ అనే కళ్ళు. సో ఇందులో కూడా కొన్ని సెల్స్ ఇలా ఉంటాయన్నమాట. ఎందుకంటే దాని క్రోమాటిన్ న్యూక్లియై ఎలా ఉంటుంది బేసిక్గా, ఎందుకంటే క్రోమాటిన్ దాని చుట్టూ వెళ్ళిపోతుంది స్లైడ్ని ఫిక్స్ చేసినప్పుడు, అందుకని ఇలా క్లియర్గా ఉంటాయన్నమాట. తర్వాత సమోమా బాడీస్ అంటే రౌండ్ పింక్ కలర్ క్యాల్సిఫికేషన్స్ అనమాట. అవి వాటిని సమోమా బాడీస్ అంటాం. ఇంకా సమోమా బాడీస్ సీరస్ స్టెడనోమా ఆఫ్ ఓవరీ లో కూడా ఉంటుంది, ఇంకా మెనింజోమాలో కూడా ఉంటుంది. సీరస్ స్టెడినోమా ఆఫ్ ఓవరీ అండ్ మెనింజోమాలో కూడా ఈ క్యాల్సిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట, కన్సెంట్రిక్ క్యాల్సిఫికేషన్స్. సో పింక్ కలర్లో కనిపిస్తాయి చూసినప్పుడు. తర్వాత ఈ న్యూక్లియర్లో గ్రూవింగ్ ఉంటుంది అనమాట. కొంచెం. సో న్యూక్లియర్ గ్రూవింగ్ ఈజ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్, అది హిస్టాలజీలో. సో ఎందుకు వస్తుంది అంటే జీన్స్లో ఇది రెట్ అండ్ పీటీసీ జీన్స్ రీఅరేంజ్ అవ్వడం వల్ల వస్తుంది అనమాట. ఇంకా అసోసియేటెడ్ బ్రాఫ్ మ్యూటేషన్ వల్ల కూడా జరుగుతుంది. ఇంకా బ్రాఫ్ మ్యూటేషన్ ఎక్కడ ఉంటుంది అంటే హెరీ సెల్ ల్యూకేమియాలో ఉంటుంది. సో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా ట్రీట్ ఎలా చేస్తాము అంటే దాన్ని తీసేయాలి, ఆ క్యాన్సర్ని తీసేయాలి. సో ఎస్పెషలీ మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఉందంటే టోటల్ థైరాయిడెక్టమీ చేయాలన్నమాట. ఓకే. తర్వాత హై రిస్క్ పాపులరీ క్యాన్సర్ అయితే హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా అప్పుడు రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో బేసికలీ టోటల్ థైరాయిడెక్టమీ ± రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ అనేది ట్రీట్మెంట్. ఇది ఓన్లీ హై రిస్క్లో ఇస్తాము. ఓకే. అండ్ నోడ్స్లో స్ప్రెడ్ అయినా కూడా, నోడల్ స్ప్రెడ్ ఉన్నా కూడా టోటల్ థైరాయిడెక్టమీ అనేది చేయాలి. ఆర్ ఇంకా మొత్తం థైరాయిడ్ అంతా ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ ఒక లోబ్లోనే ఇన్వాల్వ్ అయిందంటే నియర్ టోటల్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకా దీంతో పాటు ఏం చేయొచ్చు అంటే లివోథైరాక్సిన్ ఇవ్వాలి లాంగ్ టర్మ్ థైరాయిడ్ తీసేసిన తర్వాత. ఎందుకంటే ఇది సప్లిమెంటేషన్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్, బట్ ఆల్సో ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల టీఎస్హెచ్ని సప్రెస్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ట్యూమర్స్ అనేవి పెరగవు. సో టీఎస్హెచ్ సప్రెషన్ కోసం మనము లివోథైరాక్సిన్ ఇవ్వాలి లాంగ్ టర్మ్. ఓకే. అది పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ అనమాట. సో ఇది కొంచెం తక్కువ కామన్, లైక్ 20% కేసెస్లో ఉంటుంది, 85% కేసెస్లో వచ్చి పాపులరీ ఉంటుంది అనమాట. బట్ ఇట్ ఈస్ సెకండ్ మోస్ట్ కామన్. అండ్ దానికి పాపులరీకి డిఫరెన్స్ ఏంటంటే అది లింఫాటిక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో బ్లడ్ స్ప్రెడ్ ఆర్ హెమటోజెనస్ స్ప్రెడ్ ఉంటుంది ఇందులో. దీనికి రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో. ఇందులోనేమో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి రేడియేషన్ చిన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి కదా, ఇదేమో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో రిస్క్ ఉంటుంది అనమాట. అండ్ స్ప్రెడ్ బ్లడ్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇది అంటే లంగ్స్, లివర్ అండ్ బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. లంగ్స్, బోన్ అండ్ బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. సో హిస్టాలజీలో ఎక్కడ ఏం చూస్తామంటే క్యాప్సులర్ ఫాలిక్యులర్ ఇన్వేషన్ అనేది జరుగుతుంది అనమాట. వాస్కులర్ ఇన్వేషన్, క్యాప్సులర్ ఇన్వేషన్ జరుగుతుంది. సో క్యాప్సులర్ అండ్ వాస్కులర్ ఇన్వేషన్ అనేది జరుగుతుంది అనమాట సర్జికల్ పెథాలజీలో. అండ్ ఎఫ్ఎన్ఏ చేస్తే మనకి తెలీదు అది అడినోమా కార్సినోమా అని, ఎందుకంటే ఇది కనిపించదు అనమాట ఎఫ్ఎన్ఏలో. ఓకే. సో మనం మొత్తం ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ తీసుకొని ఫ్రోజన్ సెక్షన్ చేసి చూడాలి క్యాప్సులర్ వాస్కులర్ ఇన్వేషన్ ఉందా లేదా అని చెప్పి. ఓకే. లేకపోతే అడినోమా, ఉంటే కార్సినోమా.
దీనికి జెనెటిక్స్ ఏంటి అంటే ఇక్కడ ర్యాస్ మ్యూటేషన్ జరుగుతుంది అనమాట. పాపులరీలో రెట్ ఇంకా పీటీసీ రీఅరేంజ్మెంట్ బ్రాఫ్ మ్యూటేషన్ కదా, ఇక్కడ ర్యాస్ మ్యూటేషన్ అండ్ PXA8 PPAR గామా రీఅరేంజ్మెంట్. ఇంకా ఈ PPAR గామా ఎక్కడ కనిపిస్తుంది మనకి డయాబెటీస్లో, PPAR గామా ఇన్హిబిటర్స్ థైజోల్ అండ్ డయాన్స్ అవి కదా. సో PAX8 PPAR రీఅరేంజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. సో ట్రీట్మెంట్ ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ టోటల్ థైరాయిడెక్టమీ చేయాలి. ఓకే, రేడియో యాక్టివ్ ఐడిన్ ఇవ్వచ్చు ఎప్పుడు అంటే ఇది ఐడిన్ అవి ట్యూమర్ అనమాట. అంటే రేడియో యాక్టివ్ ఐడిన్ స్కాన్ చేసినప్పుడు చాలా ఎక్కువ గ్లో అవుతుంది, దానికి ఐడిన్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది అన్నప్పుడు రేడియో యాక్టివ్ ఐడిన్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ TSH సపరేషన్ కోసం క్రానిక్గా మనం లివోథైరాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో థర్డ్ వచ్చేసి అనప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్. ఇది లీస్ట్ కామన్ బట్ ఇట్ హ్యాస్ లైక్ వర్స్ట్ ప్రోగ్నోసిస్ అనమాట. అందుకని ఇది జనరల్గా ఎల్డర్లీలో ప్రెజెంట్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్. ఎందుకు అంటే ర్యాపిడ్లీ గ్రోయింగ్ మాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీంట్లో కంప్రెషన్ బికాజ్ ఇట్ ఈస్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అండ్ వెరీ మ్యాలిగ్నెంట్, సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్నిటినీ అది డిస్ట్రాయ్ చేస్తుంది, లైక్ ఈసోఫేగస్, రికరెంట్ లారింజియల్ నర్వ్, ట్రేకియా. సో దానివల్ల ఏమొస్తుంది అంటే మనకి హోర్స్నెస్ వస్తుంది రికరెంట్ లారింజియల్ నర్వ్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల. ఈసోఫేగస్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల డిస్ఫేజియా వస్తుంది. ఓకే, అండ్ ట్రేకియా ఒకవేళ ట్రేకియా లారింగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు స్ట్రైడర్ వస్తుంది అనమాట. సో డయాగ్నోస్ ఎట్లా చేస్తామంటే FNA అయినా చేయొచ్చు, బయాప్సీ అయినా చేయొచ్చు. ఈ అబ్నార్మల్ డిసార్గనైజ్డ్ సెల్స్ చూసి డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. సో ట్రీట్మెంట్లో ఇది వెరీ పూర్ ప్రోగ్నోసిస్ ఉంది అండ్ బై ద టైమ్ ఇట్ గెట్స్ డిటెక్టెడ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అన్రిసెప్టబుల్, అంత గ్రో అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే పేలియేటివ్గా కీమోథెరపీ ఇవ్వచ్చు ఆర్ పేలియేటివ్ రేడియేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇట్ హ్యాస్ అ వెరీ పూర్ ప్రోగ్నోసిస్. ఫోర్త్ వచ్చేసి మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్. మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అయితే నార్మల్గా రావచ్చు, స్పొరాడిక్గా, ఆర్ ఇట్ కుడ్ బి కాంబినేషన్ ఆఫ్ మెన్ సిండ్రోమ్ అనమాట. ఓకే, ఏది మెన్ 2Aలో ఆర్ 2Bలో ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ట్యూమర్ ఆఫ్ పారాఫాలిక్యులర్ సెల్స్. పారాఫాలిక్యులర్ సెల్స్ ఏంటి అంటే ఇవి క్యాల్స్టోన్ అనేది సిక్రెట్ చేస్తాయి అండ్ ఫాలికల్స్ పక్కన అక్కడక్కడ స్కాటర్డ్ ఉంటాయి అనమాట. వీటి మ్యాలిగ్నెన్సీ వల్ల పారాఫాలిక్యులర్ సెల్స్ మ్యాలిగ్నెన్సీ వల్ల మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది క్యాల్స్టోనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏం చేస్తుంది అంటే క్యాల్స్టోనిన్ వెళ్ళి ఈ కాల్షియం బ్లడ్లో ఉన్న కాల్షియంని మొత్తం బ్లడ్ బోన్లోకి లాగుతుంది అనమాట. సో దానివల్ల హైపోకాల్సిమియా ఫీచర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ టెటనీ అవన్నీ అనమాట. అండ్ దీంతో పాటు ఇవి కొన్ని అదర్ హార్మోన్స్ని కూడా సెక్రెట్ చేస్తుంది, లైక్ CEA ఇది మార్కరు, సెరోటోనిన్ అనేది హార్మోన్ అండ్ VIP. సో ఇవి సెక్రెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ VIP సెక్రెట్ చేయడం వల్ల డైరియా, ఫ్లషింగ్, వాటరీ డైరియా వస్తుంది అండ్ సెరోటోనిన్ వల్ల ఫ్లషింగ్ వస్తుంది అనమాట. సో మనం అనుకున్నాం కదా మెన్ 2A 2B మ్యూటేషన్స్ ద్వారా వస్తుంది అని, రెట్ అనే జీన్ మ్యూటేషన్ వల్ల ఇది వస్తుంది అనమాట. ఓకే, సో డయాగ్నోసిస్ వచ్చేసి FNA చేసినప్పుడు అమైలాయిడ్ స్ట్రోమా ఉంటుంది అందులో విత్ C సెల్ నెస్ అనమాట. హై క్యాల్సిటోనిన్, హై CEA ఉంటాయి. అమైలాయిడ్ స్ట్రోమా విత్ C సెల్ నెస్. అండ్ మనం ఫస్ట్ సర్జరీ చేసే ముందు స్క్రీన్ ఫర్ ఫియో, ఎందుకంటే ఇది ఈ 2A 2Bతో అసోసియేట్ అయి ఉన్నప్పుడు ఫియోతో అసోసియేట్ అయి ఉండే ఛాన్సెస్ ఉంది. అప్పుడు అడ్రినల్ క్రైసిస్కి వెళ్ళకుండా ఉండడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు స్క్రీన్ ఫర్ ద క్యాటకోలమైన్స్ బ్లడ్ ఆర్ యూరినరీ. సో ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే థైరాయిడ్ మొత్తం తీసేయాలి, ప్లస్ దీనికి అదర్ థింగ్ ఏంటంటే ప్లస్ సర్వైకల్ నోడ్ ఆర్ సెంట్రల్ నోడ్స్ డిసెక్షన్ కూడా చేయాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ మనం ఇక్కడ స్పెషల్గా ఏం చేస్తామంటే రేడియో యాక్టివ్ ఐడిన్ అనేది ఇవ్వము. ఎందుకు అంటే
ఆ సెల్స్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయవు, కాల్షియం ప్రొడ్యూస్ చేస్తాయి. సో అవి ఐరన్ తీసుకోవన్నమాట. మనం డిసీజ్ యాక్టివిటీని ఎలా మానిటర్ చేస్తాము? బై మెజరింగ్ క్యాల్సిటోనిన్ ఇంకా సిఏ. ఇవి మెజర్ చేసి డిసీజ్ యాక్టివిటీ ఎలా ఉందో మెజర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ లింఫోమా ఆర్ ప్రైమరీ థైరాయిడ్ లింఫోమా. సో బేసికల్గా ఇది ఎందుకు వస్తుంది అంటే హాషిమోటోస్ థైరాయిడైటిస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ట్రీట్ అవ్వకపోతే అప్పుడు థైరాయిడ్ లింఫోమా లాగా కన్వర్ట్ అవుతుంది అది. ఓకే, ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే గాయిటర్ విచ్ ఈజ్ ర్యాపిడ్లీ ఎన్లార్జింగ్ నౌ. ఆల్రెడీ హ్యాషెస్ వల్ల ఉన్న గాయిటర్ ఇప్పుడు ర్యాపిడ్గా ఎన్లార్జ్ అవుతుంది అంటే లింఫోమా లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఏ సెల్ టైప్ ఉంటుంది ఇందులో? మోస్ట్ కామన్లీ నాన్ హాడ్కిన్స్ లింఫోమా కాబట్టి DLBCL ఇస్ ద మోస్ట్ కామన్ టైప్. సో డయాగ్నోస్ ఎలా చేస్తామంటే ఎఫ్ఎన్ఏ చేస్తే తెలియదు, మనకు మొత్తం కోర్ బయాప్సీ అనేది చేయాలన్నమాట, నాట్ ఎఫ్ఎన్ఏ. ఓకే, సో ట్రీట్మెంట్ వచ్చేసి థైరాయిడెక్టమీ చేయొద్దు. వీ హ్యావ్ టు డూ కీమో రేడియేషన్, ఎందుకంటే ఇది లింఫోమా కాబట్టి హై రిస్క్ ఆఫ్ మెత్స్ ఉంటుంది కాబట్టి సర్జరీ చేయొద్దు, కీమో రేడియేషన్ చేయాలన్నమాట. సో ఇది థైరాయిడ్ క్యాన్సర్. ఇప్పుడు థైరాయిడ్ నాడ్యూల్ ఉంది పేషెంట్కి. సో ఎలా అప్రోచ్ అవుతాం పేషెంట్ని అంటే ఫస్ట్ థింగ్ థైరాయిడ్ నాడ్యూల్ ఉందంటే మనం టెస్ట్ చేయాల్సింది ఇది టీఎస్హెచ్ హై ఉందా, టీఎస్హెచ్ లో ఉందా. టీఎస్హెచ్ లో ఉందంటే ఏంటి? ఫీడ్బ్యాక్ మెకానిజం యాక్టివేట్ అయింది అంటే ఇదేంటి? వర్కింగ్ నాడ్యూల్. ఓకే, వర్కింగ్ నాడ్యూల్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు మనము కన్ఫర్మ్ చేసుకోవడానికి రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్ స్కాన్ అనేది చేస్తామన్నమాట. ఓకే, రాయు స్కాన్ చేస్తాము. ఓకే, బట్ ఇది హై ఉంది అంటే ఇది నాన్ ఫంక్షనింగ్ నాడ్యూల్ ఆర్ నార్మల్ ఉంది అంటే నాన్ ఫంక్షనింగ్ నాడ్యూల్. నాన్ ఫంక్షనింగ్ నాడ్యూల్స్ ఎక్కువ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ మనం అల్ట్రాసౌండ్ చేసి చూస్తాము. ఓకే, ఆల్రెడీ సో అల్ట్రాసౌండ్లో ఈ ఫీచర్స్ ఉంటే అది మాలిగ్నెంట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద హై రిస్క్ ఫీచర్స్ అనమాట, హై రిస్క్ ఫీచర్స్ ఫర్ మాలిగ్నెన్సీ. ఏంటి ఇవి అంటే మైక్రోకాల్సిఫికేషన్, ప్రెసెన్స్ ఆఫ్ మైక్రోకాల్సిఫికేషన్ అంటే ఇది మోస్ట్లీ మైక్రోకాల్సిఫికేషన్ దేనివల్ల వస్తాయి? సమోమా బాడీస్ వల్ల వస్తాయి. సమోమా బాడీస్ అంటే ఏంటి? పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్. అంటే మైక్రోకాల్సిఫికేషన్ ఉంది అంటే ఇది నాడ్యూల్ కాదు, పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనమాట మైక్రోకాల్సిఫికేషన్. తర్వాత ఇర్రెగ్యులర్ బార్డర్ అంటే ఇర్రెగ్యులర్గా అది గ్రో అవుతుంది తన ఇష్టం వచ్చినట్టు. సో ఇర్రెగ్యులర్ బార్డర్ ఆర్ ఇర్రెగ్యులర్ మార్జిన్ అదొకటి. తర్వాత బినైన్ నాడ్యూల్ అయితే ఇది హారిజాంటల్గా గ్రో అవుతుంది, మాలిగ్నెంట్ నాడ్యూల్ అయితే వర్టికల్గా గ్రో అవుతుంది. సో వర్టికల్ గ్రోత్ ఉంది అన్నప్పుడు ఆర్ అదర్వైజ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ టాలర్ దెన్ వైడర్. ఇంకా హైపో ఎకోయిక్ అంటే ఏంటి? హైపో ఎకోయిక్ అంటే పాసిబుల్ మాలిగ్నెన్సీ అనమాట. ఎందుకంటే ఇది డెన్స్ ఉంటుంది టిష్యూ, ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని హైపో ఎకోయిక్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ మాలిగ్నెన్సీ. తర్వాత సర్వికల్ లింఫెడినోపతి ఉంది. లింఫెడినోపతి ఎక్కడ ఉన్నా కూడా దట్స్ అ పాసిబుల్ మాలిగ్నెన్సీ అనమాట. ఓకే, సో మైక్రోకాల్సిఫికేషన్స్, ఇర్రెగ్యులర్ మార్జిన్స్, వర్టికల్ గ్రోత్, హైపోఎకోయిక్ అండ్ సర్వికల్ లింఫెడినోపతి ఇవన్నీ ఉంటే హై రిస్క్. నెక్స్ట్ ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ టీఎస్హెచ్ చేసాము, ఎలివేటెడ్ ఉంది, లేకపోతే నార్మల్ ఉంది, నాన్ ఫంక్షనింగ్ నాడ్యూల్ అల్ట్రాసౌండ్ చేసాము. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఎఫ్ఎన్ఏ చేయాలా వద్దా, ఎఫ్ఎన్ఏ బయాప్సీ చేయాలా
ఫైనల్ ఆస్పిరేషన్ బయాప్సీ చేయాలా వద్దా? నో, ఎస్ ఆర్ నో. ఎట్లా డిసైడ్ చేస్తామంటే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది, దాంట్లో అది హై రిస్క్ ఫీచర్స్ ఉన్నా, లో రిస్క్ ఫీచర్స్ ఉన్న అల్ట్రాసౌండ్లో ఏమున్నా యూ హ్యావ్ టు డూ దిస్ ఎఫ్ఎన్ఏ అనమాట. చేయాలి ఇది కంపల్సరీ, మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది అంటే. వన్ సెంటీమీటర్ ఉంది కానీ అన్ని రకాల హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయి, అప్పుడు కంపల్సరీ చేయాల్సిందే. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి 1 to 1.5 with intermediate risk features or low risk features, and 1.5 to 2 with intermediate risk features. అప్పుడు కూడా ఎఫ్ఎన్ఏ చేయాల్సి వస్తుంది అనమాట. సో 1 to 2 సెంటీమీటర్స్ మధ్యలో హై రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్నా కూడా చేయాలి, బట్ 2 సెంటీమీటర్స్ కంపల్సరీ చేయాలి. 1 సెంటీమీటర్ అయితే హై రిస్క్ ఫీచర్స్ ఉంటే చేయాలి. ఓకే, కొంచెం 1.5 సెంటీమీటర్స్ ఉంది, ఇంటర్మీడియట్ రిస్క్ ఫీచర్స్ ఉన్నా కూడా చేసేసేయాలన్నమాట. సో అది ఎఫ్ఎన్ఏ బయాప్సీ. ఓకే, తర్వాత ఇప్పుడు టీఎస్హెచ్ చూసుకున్నాము, క్యాల్సిటోనిన్, సిఏ, మెటల్ థైరాయిడ్ క్యాన్సర్, థైరోగ్లోబులిన్ ఇస్ అ ట్యూమర్ మార్కర్ ఫర్ పాపులరీ ఆర్ ఫాలిక్యులర్ క్యాన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో 40-year-old women with 1.3 centimeters hypoechoic nodule with microcalcification, టీఎస్హెచ్ నార్మల్ ఉందంట. ఓకే, టీఎస్హెచ్ నార్మల్ ఉంది, అందుకని అల్ట్రాసౌండ్ చేసాము. అల్ట్రాసౌండ్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవేంటి హై రిస్క్ ఫీచర్స్. అందుకని నెక్స్ట్ ఏం చేయాలి మనము? హై రిస్క్ ఉన్నప్పుడు ఎఫ్ఎన్ఏ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎఫ్ఎన్ఏ, అబ్జర్వ్ కాదు ఎఫ్ఎన్ఏ చేయాలి. పేషెంట్కి హై టీఎస్హెచ్ ఉంది, నాడ్యూల్ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్ స్కాన్ చేస్తాం టు చెక్ వెదర్ ఇట్స్ అ హాట్ నాడ్యూల్ ఆర్ నాట్. ఒక 3 సెంటీమీటర్స్ నాడ్యూల్ ఉంది, స్పాంజీ ఫామ్ ఉందన్నమాట దాని ఫీచర్ అల్ట్రాసౌండ్లో. అప్పుడు ఏం చేస్తాము అంటే స్టిల్ ఎఫ్ఎన్ఏ చేస్తాం, ఎందుకంటే సైజ్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి. ఆర్ కంప్లీట్గా పేషెంట్ యంగ్ ఉంది, నార్మల్ ఉంది అంటే అబ్జర్వేషన్ కూడా చేయవచ్చు. ఓకే, ఎఫ్ఎన్ఏ చేస్తే డయాగ్నోస్ కానీ క్యాన్సర్ ఏంటి? ఫాలిక్యులర్ క్యాన్సర్, ఎందుకంటే క్యాప్సులర్ ఇన్వేషన్ ఉందా లేదా అని చెప్పలేం. ఏ టెస్ట్ వల్ల మనం స్టేజింగ్ చేయొచ్చు పాపులరీ ఫాలిక్యులర్ క్యాన్సర్లో? నెక్ అల్ట్రాసౌండ్ అండ్ ఆర్ రేడియో యాక్టివ్ అయోడిన్ స్కాన్తోనే మనం స్టేజింగ్ చేయొచ్చు అనమాట. ఎఫ్ఎన్ఏలో మనకి మెటల్ థైరాయిడ్ క్యాన్సర్లో ఏమి కనిపిస్తుంది? అమైలాయిడ్ స్ట్రోమా ప్లస్ అమైలాయిడ్ హై క్యాల్సిటోనిన్ కనిపిస్తుంది అనమాట బ్లడ్లో. యా, తర్వాత వాట్ ఈస్ ద ల్యాబ్ మార్కర్ ఫర్ మెటల్ థైరాయిడ్ క్యాన్సర్? క్యాల్సిటోనిన్. సో ట్రీట్మెంట్ ఫర్ papillary follicular more than 1 centimeter total thyroidectomy plus or minus radioactive iodine. రేడియోయాక్టివ్ ఐడిన్ ఎప్పుడు యూజ్ చేయాలి? పాపులరీ ఫాలిక్యులర్లో హై రిస్క్ ఫీచర్స్ ఉన్న పోస్ట్ థైరాయిడెక్టమీలో ఆర్ పోస్ట్ థైరాయిడెక్టమీ యూజ్ చేయొచ్చు అనమాట. రేడియోయాక్టివ్ ఐడిన్కి రెస్పాండ్ అవ్వని క్యాన్సర్, మెడలరీ ఆర్ అనప్లాస్టిక్. పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్ దేంతో చేయాలి పాపులరీ థైరాయిడ్కి? టీఎస్హెచ్ తోని అండ్ థైరోగ్లోబులిన్ మానిటరింగ్తో చేయొచ్చు, అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక పేషెంట్కి 2 సెంటీమీటర్స్ పాపులరీ క్యాన్సర్ ఉందన్నమాట. దాన్ని 3 years బ్యాక్
నియర్ టోటల్ థైరాయిడెక్టమీ చేసి రేడియో యాక్టివ్ ఐడిన్ స్కాన్ చేసి డిస్ట్రాయ్ చేసాం. ఓకే, ఇప్పుడు 3 years నుంచి ఆమె లివోథైరాక్సిన్ వాడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా రేడియో యాక్టివ్ ఐడిన్ స్కాన్ చేసాం, బట్ అది నార్మలే ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు రేడియో యాక్టివ్ ఐడిన్ స్కాన్ చేసినప్పుడు 2 నార్మల్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పేషెంట్ వచ్చింది ఈ ఇయర్ మన దగ్గరికి. పేషెంట్ 32 year old అనమాట. సో ఏం చేస్తాం ఇప్పుడు పేషెంట్కి? ఇవన్నీ నార్మలే వచ్చినాయి కదా, స్టిల్ వీ హ్యావ్ టు డూ TSH, T4 అండ్ థైరోగ్లోబులిన్ లెవెల్ అనమాట. ఎందుకు అంటే హౌ డు వి సర్వైలెన్స్ ఎలా చేస్తాము అంటే పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ పోస్ట్ ఆప్ సర్వైలెన్స్. ఫస్ట్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్ 1. ఇక్కడ 2 times మనము ఈ సీరం TSH, థైరోగ్లోబులిన్, ఫ్రీ T4 అనేది చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏమో 6 months ఆఫ్టర్ ద ఇనిషియల్ థెరపీ, అండ్ ఇంకొకటేమో 1 year తర్వాత అనమాట. సో 12 months. 12 months అప్పుడు మనము దీంతో పాటు అల్ట్రాసౌండ్ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఒకవేళ మళ్ళీ నెక్ అల్ట్రాసౌండ్ అనేది 6 to 12 months మధ్యలో ఒకసారి చేయాల్సి వస్తుంది, తర్వాత 12 months అప్పుడు ఒకసారి చేయాల్సి వస్తుంది. ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే రయూ స్కాన్ అనేది చేయాలన్నమాట. సో ఇది ఫస్ట్ ఇయర్. తర్వాత 2 to 20 years మధ్యలో ఏమవుతుంది అంటే TSH, ఫ్రీ T4, థైరోగ్లోబులిన్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్ అల్ట్రాసౌండ్ అనేది ఎవ్రీ 1 to 3 years చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా లో రిస్క్ ఉంది పేషెంట్ చాలా అన్నప్పుడు అంత ఫ్రీక్వెంట్గా చేయక్కర్లేదు. ఓకే, 3 to 5 years గ్యాప్లో కూడా చేయవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా మన అబ్నార్మాలిటీస్ అనిపిస్తే రయూ స్కాన్ అనేది చేయాల్సి వస్తుంది. సో 2 to 20 yearsలో ఇది. సో 20 years తర్వాత కూడా మనము ఈ TSH, ఫ్రీ T4 అండ్ థైరోగ్లోబులిన్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి నెక్ అల్ట్రాసౌండ్ మాత్రం 3 to 5 yearsకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇంకా లో రిస్క్ ఉన్నారంటే ఇంకా లెస్ ఫ్రీక్వెంట్గా చేయవచ్చు అనమాట. ఓకే, అబ్నార్మాలిటీస్ ఏమైనా కనిపిస్తే రేడియో యాక్టివ్ ఐడిన్ అప్టేక్ స్కాన్ అనేది చేయవచ్చు అనమాట. సో అది ఎప్పుడైనా మనకి థైరోగ్లోబులిన్ కానీ TSH కానీ అబ్నార్మల్గా కనిపిస్తే వెంటనే మనం నెక్ అల్ట్రాసౌండ్, డయాగ్నోస్టిక్ రేడియో ఐడిన్ స్కాన్ అనేది చేసేసేయాలన్నమాట వెంటనే. ఓకే.